ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇంకా సెక్షువల్ గా కలవాలి అనుకుంటే వాళ్ళకి జస్ట్ సెక్స్ చేయాలి అన్న థాట్ వాళ్ళ మైండ్ లో వస్తే పెన్నిస్ అనేది ఎప్పుడు కూడా 24 hours ఎరక్షన్ లోనే ఉంటది. జస్ట్ ఇట్లా బెండ్ చేసుకుంటే బెండ్ అయిపోయింది పెన్నిస్. ఎప్పుడు కూడా పెన్నిస్ ఎరక్షన్ లోనే పెద్దగానే ఉంటుంది. జస్ట్ ఇట్లా బెండ్ చేసుకుంటే అండర్వేర్ వేసుకుంటే ఏం కనపడదు, కన్సీల్ అయిపోయింది, ఎరక్షన్ లోనే ఉంటుంది. సో సెక్స్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఇట్లా స్ట్రైట్ చేసుకుని సెక్స్ చేయొచ్చు. అండ్ ఈ సర్జరీ వల్ల వచ్చే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, కొంతమందికి శీఘ్రస్ఖలనం అంటే ప్రేమించర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంటుంది. జస్ట్ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తో పాటు శీఘ్రస్ఖలనం ప్రాబ్లం కూడా ఉంటుంది. జస్ట్ ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తున్నప్పుడు 1 minute లోనో లేకపోతే 1 minute కన్నా తక్కువగానే సెమెన్ అవుట్ అయిపోయి సెక్షువల్ గా సాటిస్ఫై అవ్వరు. అటువంటి వాళ్ళలో రెండోసారి సెక్స్ చేద్దాం అన్నప్పుడు అంత ఈజీగా ఇమీడియట్ గా 10 minutes లోనో హాఫ్ అన్ అవర్ లోనో పెన్నిస్ ఎరక్షన్ రాదు. కానీ ఈ సర్జరీ చేపించుకున్నప్పుడు 24 hours పెన్నిస్ ఎరక్షన్ లోనే ఉంటది. కాబట్టి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సెక్స్ చేయాలి అనుకున్నా, లేకపోతే వాళ్ళ వైఫ్ పార్ట్నర్ సెక్స్ లో సాటిస్ఫై అవ్వలేదు ఇంకా ఎక్కువసేపు సెక్స్ చేయాలి అనుకున్నా, ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి పెన్నిస్ సెమెన్ అవుట్ అయినా కూడా మెత్తపడదు. కాబట్టి సెమెన్ అవుట్ అయిన తర్వాత అయినా వాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు సెక్స్ చేయొచ్చు. లేదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇమీడియట్ గా సెక్స్ చేయాలనుకున్నా కూడా ఈజీగానే వాళ్ళు ఎరక్షన్ లోనే ఉంటది కాబట్టి ఈజీగా ఎంతసేపు అయినా సరే సెక్స్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది ఈ సర్జరీ వల్ల.